హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను స్వర్ణగిరి టెంపుల్ని చూపిస్తున్నానండి. ఇది ఇలా కనుక ఇది మ్యూజియం అంటండి. అక్కడ బయట షెడ్స్ కనిపిస్తున్నాయి కదండి, ఆ షెడ్స్లో అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. అయితే ఇదంతా బ్యాక్ సైడ్ అండి, అదంతా బ్యాక్ సైడ్ అన్న సంతర్పణ కార్యక్రమం. ఇది ముందు సైడ్ అండి. మనం వెళ్ళిన వెంటనే ఈవేనే కనిపిస్తుంది, అది నడకదారి. సో ఇది టెంపుల్ అండి, బాగా కనిపిస్తుంది చూడండి. మిడిల్లో నేను ఫింగర్ పెట్టి చూపిస్తున్నాను చూడండి, అది టెంపుల్ అండి. టెంపుల్లోకి ఫోన్ అలౌడ్ కాదండి. టెంపుల్ నుంచి కొంచెం బయటకు వచ్చినాక కొంచెం ముందుకు వచ్చామనుకోండి, మనకి ఇక్కడ విష్ణుమూర్తి స్వామి కనిపిస్తారు. విష్ణుమూర్తి స్వామిని చూడటానికి 2 ఫ్లోర్స్ అరేంజ్ చేశారండి. ఎంత జనమైనా కానీ ఈజీగా పట్టేస్తారండి, అంత బాగుంది. చాలా బాగున్నాయండి, శిల్పాలు అయితే బాగా చెక్కారు చూడండి. ఇలా 2 ఫ్లోర్స్. ఎంట్రన్స్ అయితే ఒకే దగ్గర నుంచి పైకి కిందకి కూడా, కిందకి వెళ్ళాలి పైకి వెళ్ళడానికి కూడా. మేము సెకండ్ ఫ్లోర్లోనైతే అంటే ఫస్ట్ ఫ్లోర్లోనైతే బాగా కనిపిస్తుంది అని మేము ఇలా వచ్చామండి. అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాము ఎలా ఉంది ఏంటి అనేది. చూడండి పైన ఇలాగా ఉంటుంది. లోపలికి అసలు ఎవరిని అలౌ చేయరండి, ఓన్లీ వర్కర్స్ మాత్రమే అలౌ చేస్తారంట. ఇదిగోండి విష్ణుమూర్తి విగ్రహం ఎంత బాగుందో. కానీ నాకు అనిపించింది పైన కంటే కూడా కింద నుంచి అయితే వ్యూ బాగుంటుంది అని. చూడండి ఎంత బాగున్నాయో, ఎంత స్పెసిఫిక్గా ఉన్నాయో. శిల్పాలు అయితే చాలా బాగున్నాయి కదండి, ఎంత అద్భుతంగా ఉన్నాయో. వాటిని టచ్ చేస్తూ కనుక వెళ్తూ ఉంటే అదొక మంచి ఫీల్ కదండి. పాజిటివ్ వైబ్స్ అంటారు కదా, అలా అనిపించింది నాకు. మెయిన్ టెంపుల్ అయితే అదండి, దానికి ఎదురుగానే ఇలా పెట్టారనమాట. దీనికి ఎంట్రన్స్లోనే మనకి ధ్వజస్తంభం ఇచ్చారండి. ఇది గోపురం అండి. ఆ గోపురంలో నుంచి లోపలికి వెళ్ళాలండి, టెంపుల్కి వెళ్ళాలంటే. ఇలా ఇది ఇక్కడ ధ్వజస్తంభం అండి, కనిపిస్తుంది కదా. మనం దీపారాధన అది చేయాలనుకుంటే ఆ ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చేయాలండి. ఇదండి నడకదారి. అసలు మెయిన్ అక్కడ నుంచి మనం కార్లు ముందుకి కూడా వెళ్ళిపోవచ్చు. ఇవి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను, అదండి అక్కడ నుంచి నడకదారి. చూడండి ఎంత బాగుందో, మంచి ఫీల్ కదండి. థ్యాంక్